ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్లీ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది. ఊరికి వెళ్ళేటప్పుడు తీయగా లాస్ట్ వీడియో, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీయడం కుదరలేదు. నాకు కొంచెం పని. రిటర్న్ వచ్చాక బ్యాక్ టు ఆఫీస్ యాక్చువల్ నార్మల్ అయిపోయింది. తర్వాత కొన్ని రోజులు అయ్యాక చైత్ర కొంచెం ఆడుకుంటూ పార్కులో పడింది. చిన్న దెబ్బ తగిలింది చైత్రకి. సో అసలు కుదరలేదు వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది. అంటే సాటర్డే సండేస్ ఏదైతే ఖాళీ ఉంటాయి, వర్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో వీడియోస్ తీసుకొని కుదరలేదు. ఈరోజు వీడియో ఏంటంటే బొరుగులతోటి సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్స్ అలా చేసుకున్నాం. పిల్లలకి అయినా మనకి అయినా చేయడం ఈజీ, తినడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటాయి. అలాగే ఏమన్నా వెయిట్ లాస్ డైట్లో ఉన్న వెయిట్ లాస్ చేసుకున్న వాళ్ళకైనా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇవి చేసుకుంటే ఏంటంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు, టమ్మీ ఫుల్ అండ్ ఫీల్ కూడా వస్తుంది. చాలా కొంచెం దీనికి ఏం పట్టదు. నార్మల్ బొరుగులు, కొంచెం కరివేపాకు, ఇవి గ్రౌండ్ నట్స్, వేరుశనగపప్పు, ఒక 4-5 తెల్లగట్ట ఉంటాయి కదా చిన్నవి, అవి తీసుకుంటాము. 4-5 పాయలు, సాల్ట్, చిల్లీ పౌడర్ కామన్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాను. ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, చాలా కొంచెం. నేను ఈ బౌల్ నిండా బొరుగులు తీసుకున్నాను. ఇవి ఫ్రై అయి ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే బాగా క్రంచీగా అయ్యేలాగా. దీంతో 1.5 కప్ తీసుకున్నాను నేను బొరుగులు. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే ఇలాగ అంటాం కదా, ఇలాగ అన్నప్పుడు ఇలాగ పొడి అయిపోయేలాగా అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవే, నేను బయట కొనుక్కున్నవే కాబట్టి. ఇవి ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనం వేసేవి ఉప్పు కారం అవన్నీ దానికి అంటుకోవడం కోసం ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందా చూపించాను కదా, ఇలాగ ప్రెస్ చేసినప్పుడు ఇలా అయిపోతాయి. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తీసుకొని ఒకటేసారి ఇక్కడ బొరుగులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్లోనే డైరెక్ట్ వేసేసుకున్నాము. ఈ వేరుశనగపప్పు వేయించేటప్పుడు కొంచెం కేర్ఫుల్. 1 నిమిషం లేట్ అయినా ఇవి మొత్తం మాడిపోతాయి. తర్వాత నేను కొంచెం శనగలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో బాగుంటాయి తినేటప్పుడు. ఇవి మనం మామూలు తినే శనగపప్పే, చట్నీకి వాటికి వాడుకుంటాం కదా అవి. ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నామని ఇదేదో ఫ్యాట్ అనుకోకర్లేదు. కొన్ని మాత్రమే ఫ్రై చేసుకుంటాం కదా, ఇవి ఎక్కువ తినే క్వాంటిటీ ఇందులో బొరుగులే ఉంటాయి కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఈ శనగపప్పు ఫ్రై చేసుకొని ఇందులోనే వేసేసుకున్నాను. నేను గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కరివేపాకు ఉంది కదా, ఇది ఫ్రై చేసుకుంటున్నా. దాంతోపాటు ఇది చెప్పాను కదా కొన్ని తెల్లగడ్డవి పాయలు అని, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయితే చాలు. కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకా సాల్ట్, కారం అవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా.
కొంచెం చిల్లీ పౌడర్. నేను కారం కొంచెం తక్కువ వేసుకుంటా, చైత్ర తింటుంది కాబట్టి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ పౌడర్. యాక్చువల్లీ నాకు ఇంతకుముందు తెలియదు దీంట్లో షుగర్ పౌడర్ వేసిన. నేనైతే ఇలా చేసి ఇలా కలుపుకొని తింటాము. పక్కన నైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి నార్త్ ఇండియన్స్, వాళ్ళు ఒకసారి ఇస్తే టేస్ట్ చేస్తే బాగుంది. ఎలాగ చేస్తారంటే వాళ్ళు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తారంట లాస్ట్లో మిక్స్ చేసేటప్పుడు. ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంది. దీనికంటే కూడా ఇది కొంచెం యాడ్ చేసాక ఇంకా బాగుంది. జీరా పౌడర్ అలాగే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేస్తారంట. నేనైతే జీరా పౌడర్ యాడ్ చేయలేదు, నాకు ఫ్లేవర్ నచ్చలేదు. షుగర్ పౌడర్ మాత్రం యాడ్ చేసుకుంటున్నాను కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం. నేను అన్నీ కొంచెం వేసుకున్నా కాబట్టి ఇలాగ ఉంది. మీకు కావాలంటే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. పసుపు కొంచెం కారం వేసుకుంటే తినే వాళ్ళకి. చేతులు తింటుంది కాబట్టి నేను అన్నీ కొంచెం కొంచెమే వేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా అందరూ తినడానికి కూడా బాగుంటుంది. అన్నీ సరిపోయినాయా? సాల్ట్ అన్నీ